కొందరు అంటారు వాళ్ళ నాయన సంపాదించినాడు వానికేం రా, సూపర్గా బతుకుతాడు వానికేం రా, లగ్జరీగా బతుకుతాడు, వాళ్ళ నాయన ఎంత డబ్బు అయినా అడిగితే ఇస్తాడు అంటారు. నేను చేసే పని మా నాయన సంపాదించే ఈ పని నేను ఎందుకు చేస్తాను? కానీ ఒకరిని అనే ముందు మనము ఏంటి, మనం ఎలా బతుకుతున్నాము, మనం ఏ విధంగా ఏ పని చేస్తున్నాము, మన ఇంట్లో మనం ఏ విధంగా ఉంటున్నాము అనే రీతిలో ఆలోచన చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాళ్ళ జీవితాలని పక్కన పెట్టి పక్కనోని జీవితం గురించి ఆలోచన చేస్తూ వాడికేమి వాళ్ళ నాయన సంపాదించినాడు, వీనికేమి వీళ్ళ నాయన సంపాదించినాడు అనే ఈ రీతిలో ఆలోచన చేసి వాడిని ఎదుగుదలను వాడు ఆ, నాశనం చేసుకుంటాడు. వాడేమో పని చేసుకొని కష్టపడి పని చేసుకొని వాడేమో ఎదుగుతుంటే వీడు ఓర్చుకోలేక వీడి పాటికి వీడు ఉండి ఇతరులని తప్పులు పట్టుకుంటా ఎప్పుడు ఒకే రీతిలోనే ఆలోచన చేస్తా బతుకుతుంటాడు. అలాంటి బతుకు మనకు అవసరమా? ఎవని పని వాడు చేసుకుంటే ఏ సమయమైనా కానీ వాని సక్సెస్ వాని కళ్ళ ముందరనే కనపడుతుంది. అది వదిలేసి ఎంతసేపు కష్టపడేవాడిని ఏ విధంగా ఏదో ఒక రీతిలో మాట్లాడి వాడిని ఏదో ఒక రకంగా అనేసి వాడిని బాధ పెట్టడం అనేది ఇదే అయిపోయింది కాలం అంతా. ఎప్పుడు మనుషులు మారుతారు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతుంటే మీరు అనే మాటలకు మీకేమన్నా కడుపు నిండుతుందా? పోనీ మీకేమన్నా ఆనందం వస్తుందా? ఏది రాలే కదా. చూడు, వాడేమో కష్టపడి వాడు ఎంత ఆనందంగా నవ్వుకుంటూ బతుకుతున్నాడు. అవసరమా మనకి? ఒకరి గురించి ఆలోచన చేస్తే మనమే ఎత్తిపోతాం. అందుకోసమే ఆలోచించుకొని బతకండి. ఓకే.